ఏఐ ఇమేజెస్ అంటే అసలు నాకేం తెలీదు. అది ఎలా స్టార్ట్ అవ్వాలి? ఎలా చేయాలి? నీకేమి తెలియకపోయినా పర్వాలేదు. దీంట్లో జీరో టు తోపు ఎలా అవ్వాలో ఫుల్ డీటెయిల్‌గా చూద్దాం. సో, వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఫస్టొచ్చి చాట్‌జీపీటీ ఓపెన్ చేయాలన్నమాట. చాట్‌జీపీటీ ఓపెన్ చేశాక మీరు ఒక ప్రాంప్ట్ ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను కదా! అలా ప్రాంప్ట్ టైప్ చేయండి. లైక్ గివ్ సమ్ పాండా ఫ్యూజన్ ఇమేజెస్ అంటే పాండా ఫ్యూజన్ ఇమేజెస్ అంటే ప్రెజెంట్ ఇమేజెస్ చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఫ్యూజన్ ఇమేజెస్ లైక్ సమ్ అదర్ ప్లస్ సమ్ అదర్ ఈక్వల్ టు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రియేచర్. సో, అలాగ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నా చూస్తున్నారు కదా! సో, అదర్ యానిమల్స్ అంటే ఇప్పుడు నేను ఒట్టి పాండాని ఇంకో పాండా కలిపితే ఒక పాండానే కదా వచ్చేది. సో, ఒక పాండా ప్లస్ ఇంకో యానిమల్ అలా వస్తే ఎలా ఉంటాదో అని ప్రాంప్ట్ ఇయ్యండి. అండ్ నేను ఈడ 2 సెట్స్‌గా డివైడ్ చేస్తున్నాననమాట. అంటే ఫస్ట్ ఇమేజ్ వచ్చి నార్మల్ యానిమల్ విత్ పాండా. సెకండ్ వచ్చి 2 కంబైన్ అయిన క్రియేచర్. చాలా హారిబుల్‌గా ఉండే క్రియేచర్స్ వస్తాయి ఐ థింక్. ఎందుకంటే నేను ఆల్రెడీ పాస్ట్‌లో చేశాననమాట. సో, ప్రెజెంట్ మీరు చేయండి. సో, చూడండి ఫస్ట్ మనం ప్రాంప్ట్ ఇస్తున్నాం చాట్‌జీపీటీలో. అది మనకు రిటర్న్ ఇంకో ప్రాంప్ట్ ఇస్తది. ప్రాంప్ట్ ఈస్ నథింగ్ బట్ ఒక టెక్స్ట్ లైక్ ప్రాంప్ట్ అంటే టెక్స్ట్. ఈస్ నథింగ్ బట్ ఒక పారాగ్రాఫ్ లాగా. అంటే అది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇమేజ్ ఎలా ఉండాలి అనేదంతా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో, ఈ విధంగా నేను 5 సెట్స్ అడిగా. అంటే 10 ఇమేజెస్ వస్తాయి. సో, అలా. చూసారంటే నాకు ఈ 5 సెట్ ఇమేజెస్ వచ్చాయి. ఫస్ట్ వన్ వచ్చి ఏముంది సైడ్ బై సైడ్ కంపారిజన్. సెకండ్ వచ్చి ఒక ఫ్యూజన్ ఇమేజ్ అట. సో, ఫస్ట్ చూసారంటే మాకు పాండా ప్లస్ వుల్ఫ్ వచ్చిందంట. అంటే ఫస్ట్ పాండా వస్తుంది. దాని పక్కన వుల్ఫ్ వస్తుంది. కంబైన్డ్ ఇమేజ్ పాండా, వుల్ఫ్ కలిస్తే ఎలా ఉంటది? నెక్స్ట్ పాండా ప్లస్ స్నేక్ ఇచ్చారు. తర్వాత పాండా ప్లస్ స్కార్పియన్, పాండా ప్లస్ బ్యాట్, పాండా ప్లస్ స్పైడర్. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మనకు ఇచ్చారనమాట. సో, మనకు టోటల్ 10 ఇమేజెస్ వచ్చాయి. ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్ కదా ఒక సెట్‌లో. సో, అలాగ మనకు 10 ఇమేజెస్ వచ్చాయి. సో, నెక్స్ట్ మనం ఆ లింక్‌ని కాపీ చేసుకోవాలంట. ఓకే. అర్థమైంది కదా! మనం పిక్‌లుమన్ అనే వెబ్‌సైట్‌కెళ్ళిపోయామంటే అక్కడ గూగుల్‌తో లాగిన్ అయిపోండి. ఆడ మీరు ఈమెయిల్ పాస్వర్డ్ అవ్వచ్చు లేదా గూగుల్‌తో లాగిన్ అయిపోండి. అదేం కాదు. దాంట్లో మీకు చాలా వస్తాయన్నమాట. సో, ఇప్పుడు చూసారంటే నేను గూగుల్‌తో లాగిన్ అయిపోతున్నానన్నమాట. గూగుల్‌తో లాగిన్ అయిపోగానే నాకు ఇలా వస్తదన్నమాట ఇంటర్‌ఫేస్. ఒకసారి చూడండి జస్ట్ ఈడ ఇమేజెస్ అది ఆల్రెడీ ఇంతకుముందు ఇమేజ్ జనరేట్ చేసిన ఇమేజెస్ అన్ని చూపిస్తదన్నమాట. సో, నెక్స్ట్ మనం క్రియేట్‌లోకి వెళ్ళిపోదాం. క్రియేట్‌లోకెళ్ళాక పైన డిస్క్రైబ్ చేయండి. కింద చూసారంటే ఆ ఇమేజెస్ నేనే జనరేట్ చేశానన్నమాట పాండా రిలేటెడ్. సో, మీరు ఇందాక మనకు ప్రాంప్ట్స్ వచ్చాయి కదా! ఆడికెళ్ళిపోదాం. సో, ఇక్కడ ప్రాంప్ట్స్ వచ్చాయి కదా! మీరు ఒక్కొక్క ప్రాంప్ట్ కాపీ చేయండి. కాపీ తర్వాత పిక్‌లు మన వెబ్‌సైట్‌లో పేస్ట్. సో, ఆడ మీకు సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చంతా. అంటే మీకు హారిజాంటలా, వెర్టికలా అన్నీ కంపేర్ చేయొచ్చు. నేను ఒక యూట్యూబ్ రీల్‌కొచ్చే సైజ్ సెట్ చేశాననమాట. సో, అది ఇమేజ్ జనరేట్ అవుతా ఉంది. జనరేట్ అయిపోయింది. చూసారా పాండా, వుల్ఫ్ పక్కనే వచ్చిందనమాట. సో, పాండా, వుల్ఫ్ వచ్చింది. నెక్స్ట్ ఏంది పాండా ప్లస్ వుల్ఫ్ కలిపితే కంబైన్డ్ ఇమేజ్ ఎలా ఉంటదో చూపిస్తదనమాట. సో, మనం చూద్దాం. సో, అది లోడ్ అవ్వద్దనమాట. బట్ అదింక ఫాస్ట్‌గానే వచ్చేస్తది. సో, మనం అప్పుడు లోపల ఇంకో ప్రాంప్ట్ కాపీ చేద్దాం. కాపీడ్ నెక్స్ట్ పిక్‌లుమన్ చాలా డేంజర్‌గా వచ్చిందబ్బో! ఇమేజ్ చాలా డేంజర్‌గా ఉంది. సో, మనం పేస్ట్ చేసేద్దాం. సో, అలా మీరు అన్ని ఇమేజెస్ కాపీ చేసేయండి. సో, చూసారంటే అన్ని ఇమేజెస్ కాపీ చేసేసి ఆ తర్వాత అన్ని ప్రాంప్ట్స్ కాపీ పేస్ట్ చేశానన్నమాట. నాకు టోటల్ ఇమేజెస్ అన్ని వచ్చేసాయి. సో, చూసారంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అన్నీ చూడాలంటే చాలా డేంజర్‌గా ఉన్నాయి. సో, డీటెయిల్‌గా చూడండి. సో, ఇలా అనమాట మనం పిక్‌లు మన వెబ్‌సైట్‌లో ఫ్రీగా అకౌంట్ చేసుకోవచ్చు. పర్ డే మీకు 10 ఇమేజెస్ దాకా జనరేట్ చేసుకోవచ్చనమాట. సో, ఆ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది. మీరు డౌన్‌లోడ్ చేసుకునేయండి. సో, ఇక్కడ చూసారా ఎంత హారర్‌గా ఉన్నాయి ఇమేజెస్. సో, అదనమాట. ఇలా ఇమేజెస్ మీకు ఏఐతో డిఫరెంట్‌గా జనరేట్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఏఐని ఇమేజెస్‌ని సేల్ చేయొచ్చనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో, థాంక్ యూ.